నేనేది చెప్పలే, పోలీసులే రాసుకున్నారు. జైలు నుంచే పట్నం నరేందర్ రెడ్డి అఫిడవిట్. నేను కేటీఆర్ పేరు చెప్పలేదు. నన్ను అక్రమంగా ఇరికించారు. నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. పేపర్లపై నా సంతకాలు తీసుకున్నారు. పోలీసులది కట్టుకథ. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్. నిన్న పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ పేరు చెప్పేసిండు, కేటీఆర్ ఈ కుట్రకంతా ఆ స్కెచ్ గీసిండు అని వెలుగు పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, దిశ పేపర్ కావచ్చు, కేటీఆర్ ప్లాన్ ఎత్తా అంటే చుట్టుపక్కల కూర్చొని ముగ్గురు అబ్బో ఇంత పెద్ద ప్లాన్ ఎత్తాండా అన్నట్టు చూసినట్టే రాసుకొచ్చినాయి కదా. ఇక దాన్ని ఈయన పట్నం నరేందర్ రెడ్డి నేరాన్ని ఒప్పుకున్నట్టు, కేటీఆర్ ఈ నేరాన్ని చేయమని చెప్పినట్టు రాసుకొచ్చింది కదా. తీరా నిన్న చెర్లపల్లి జైలు కాడికి పల్లరాజేశ్వర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు వీళ్ళిద్దరు పోయి చెర్లపల్లి జైలు దగ్గర ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో ఇదే నరేందర్ రెడ్డి గారితో దాదాపు గంటన్నర పాటు జైలు లోపలికి వెళ్ళి మాట్లాడినట్టు కూడా తెలుస్తున్నది. అక్కడ ఇదే చెప్పిండట, అసలు నేను ఎవరికి రాసియలే, పోలీసులు వచ్చిండ్రు 2 సంతకాలు బలవంతంగా పెట్టించుకున్నారు. ఇక వాళ్ళు ఏం రాసిందో కూడా నాకు తెలియదు, నేను జైలు ఉంటుంది. పోలీసు వారు మరి మీరు పోలీసు వారు చట్టాన్ని కాపాడవలసిన మీరే నేరస్తులాగా బిహేవ్ చేస్తే ఎట్లా? ఏంటంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు ఈయన ఏలి ముద్రలు తీసుకపోయి ఈయన కేటీఆర్ పేరు చెప్పినట్టు రాసుకొచ్చింది. ఇక్కడ చూడండి, గతంలో ఇదే పట్నం నరేందర్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గారు చిత్తు ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద స్టేట్ లీడర్ లాగా కనబడ్డాడు కదా మనకు. 2018లో చిత్తుగా ఓడిపోయింది ఈయన చేతిలో. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసి జైలు వేసిండు. ఎందుకంటే ఇక్కడ లీడర్ ఉండద్దు, వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు గెలిచే పరిస్థితి లేదు కొడంగల్ నుంచి. కాబట్టి ఇప్పటి నుంచే ఈయన మీద ఇలాంటి కుట్రలు చేసుకుంటూ పోతే ఏమన్నా మళ్ళీ గెలుస్తామేమో అనుకుంటాను. కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ప్రజల చేత చీకొట్టించుకున్నారు, మీ నియోజకవర్గ ప్రజల చేత కూడా చీకొట్టించుకున్నారు, ఆఖరికి మీ సొంత మండలాల ప్రజల చేత కూడా మీరు చీకొట్టించుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ.